అరిసెలు పెట్టుకున్న బియ్యాన్ని ఇలా మిల్లు పట్టించుకొచ్చారు. నేను కేజీన్నర చేద్దాం అనుకున్నాను కాబట్టి ఒక 3 కేజీల పిండి బియ్యం ఆడిచ్చాను. అప్పకలు కేజీన్నర బెల్లం ఇది. కొంచెం వాటర్ వేస్తే బెల్లం బాగా అవుతుంది. కంగా మనం మోగితేనే అరిసెలు చక్కగా మంచిగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి, బాగుంటాయి. ఇది యాలకుల పొడి వేసుకుందాం. చూసారా తెలుస్తుంది, పాకం బరువు అవుతుంది. నెయ్యి కూడా కొద్దిగా వేసుకుందాం. తిప్పండి. ఇదిగో చూసారా పిండి వేసేస్తున్నాను. కొత్తగా ఉండా బాగానే ఉంటాయి. చూద్దాం, కరకరలాడేట్టే చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. చల్లారిపోతుంది, అందుకే ఈ పాటి పలుసుగా తీసుకోవాలి. చూసారా కాసిన నువ్వులను వేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద బాండీ పెట్టుకుని అరిసెలు వేసుకుందాం. వేడి మీద ఉండగానే వేసేసుకోవాలి, పిండి చల్లారకూడదు. ఇదంతా క్లీన్ చేసుకుని పేపర్లు తయారు చేసుకుంటారు. ఇలా మూత పెట్టాక ఇలా పట్టుకోవాలి అరిసెలు పాక. ఆయిల్ రాసి చేసుకోవడం వల్ల ఇలా వచ్చేస్తున్నాయి. చూసారా, ఈశ్వర లక్ష్మీ వినాయక మహాగణపతి ఇలా తేలిపోతాయి. అరే ఇక్కడ ఉందండి ఆయిల్, తినపండి. అదే ఇక్కడ గబగబా అరిసెలు అందించే వాళ్ళు ఉంటే నిండా నూనె పోసుకుంటే తొందరగా అయిపోతాయి. కానీ నేను ఒక్క చేతి మీద చేసుకోవడంగా ఉంది, అందుకని స్లోగా చేసుకుందామని నూనె తక్కువ వేసుకున్నాను. ఒక 2 పేపర్లు 3 పేపర్లు మాత్రమే పెట్టుకున్నాను. అంటే ఈ 3 వేసాక వేగాక తీసి మళ్ళీ చేసుకుంటాను. అట్లా సింపుల్గా ఒక్క చేతి మీద కూడా